నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 1వ తేదీ ఘనంగా జరగనున్న బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది వార్షికోత్సవాలు. లాడ్జి ఓనర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. డీఎస్పీ రమేష్ బాబు వెల్లడి. పట్టణ వన్ టౌన్ పోలీసులు ఆర్టీఓ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆర్డీఓ రాఘవరావు, వన్ టౌన్ సిఐ దశరథ రామారావు ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మైనర్ మరియు ఆధారాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ రాఘవరావు, పట్టణ వన్ టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు విధించడమే కాక కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు, హారన్లు వినియోగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో ఎక్కువగా ఈ మధ్య వేసవకాలం సెలవులు కారణంగా పిల్లలు, మైనర్ పిల్లలు, అండర్ ఏజ్ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు. అండర్ 18 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా డ్రైవింగ్ చేయటం, ట్రిపుల్ రైడింగు చేయటము, అలాగే డిఫరెంట్ హార్న్స్ మోగించటము, అట్లా చేయటం అనేది టౌన్లో బాగా చేస్తున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్లో భాగంగా ఈరోజు వన్ టౌన్ ఏరియాలో సిఐ గారు, మేము ఆర్టీఏ వాళ్ళు కలిపి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 5 వెహికల్స్, 5 వాహనాలు, ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్స్ ఎవరికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వద్దు. పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము. వాళ్ళు కనుక చేసి ఇంకోసారి పట్టుబడితే పోలీసు వాళ్ళు మేము కలిపి చేసి ప్రాసిక్యూషన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రాసిక్యూషన్ పెడితే జడ్జి గారు జైలు వేసే అవకాశం కూడా ఉంది. పేరెంట్కి వేయచ్చు, పేరెంట్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి వేయచ్చు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రానికుండా మీ పిల్లల్ని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో 16 ఇయర్స్ లోపు పిల్లలకి మీ బళ్ళు ఇవ్వద్దు. 16 నిండి లేకపోతే 18 నిండినాక 18 నిండిన పిల్లలకి, 18 లోపు వాళ్ళకి అసలు ఇవ్వద్దు. 18 ఇయర్స్ నిండినాక వాళ్ళకి లైసెన్స్ తీసుకున్నాకే వాళ్ళకి బండ్లు అలౌ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రకరకాల సౌండ్స్తో చేస్తున్నారు హారన్స్. అవి ఏంటంటే పెద్ద ఏజ్డ్ పీపుల్ పక్క నుంచి వెళ్తాం వల్ల సౌండ్ చేస్తే వాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల భయపడుతున్నారు. కాబట్టి అటువంటివి కూడా చేయొద్దని మనం చేస్తున్నాము. ముఖ్యంగా యువత ముగ్గురు, ఒక్కోసారి నలుగురు కూడా వెళ్తూ ఉన్నారు వాహనాల మీద. అలాంటి వారిని నిరోధించడానికే ఈరోజు ఒక ఆపరేషన్ కండక్ట్ చేసాం. అదేవిధంగా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. బిలో 18 ఇయర్స్ ఏజీ పిల్లలకు కూడా బండ్లు ఇస్తున్నారు పేరెంట్స్. దయచేసి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి, 18 సంవత్సరాలు నిండని మీ పిల్లలకి ఎవరికి కూడా వాహనాలు, 2 వీలర్స్ కానీ అదేవిధంగా కార్లు కానీ ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి సరైన డ్రైవింగ్ యొక్క స్కిల్స్ లేకుండా వాళ్ళు తోలటం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల వారికి ప్రమాదం జరిగేది ఉంది, ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.
అదేవిధంగా రకరకాల సైలెన్సర్స్ మార్చుకొని ఎక్కువగా బిగ్ సౌండ్ వచ్చే విధంగా పోయేటప్పుడు ఒకేసారి సౌండ్ వేయటం, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా వాళ్ళు వాహనాలు నడుపుతూ కూడా ఉన్నారు. ఈరోజు వాటిని నిరోధించడానికి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఎంఈఐ గారు, ఆర్టీఓ గారు. ఇదే విధంగా రోజు 1 టౌను, 2 టౌను, 3 టౌన్ లిమిట్స్లో కూడా కండక్ట్ చేస్తాం. మా డిఎస్పీ గారు కూడా ఒక ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వాహనం నడిపేటప్పుడు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్సు, బండి కాగితాలు దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా బిలో 18 ఇయర్స్ ఎవరు కూడా వాహనాలు నడపకూడదు. మరియు హెల్మెట్ కూడా అందరూ ధరించి ఉంటే చాలా మంచిది. నాగార్జున యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 4వ తేదీ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి అట్లానే గుంటూరు పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జూన్ 4వ తారీఖున పొద్దున 8 గంటలకి ప్రారంభమవుతుంది. ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీలో 4 బ్లాక్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లానే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన 4 బ్లాక్లు, అట్లానే పోస్టల్ బ్యాలెట్కి సెంట్రల్ బ్లాక్లోను అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దీని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 3 టైర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు కూడా విజిట్ చేసి సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. దీనికి ఇప్పటికీ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్ సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ, పార్లమెంటుకు సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరికీ నేను స్వయంగా మీటింగ్ కండక్ట్ చేసి గైడ్లైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏజెంట్ని ప్రతి టేబుల్కి ఒకరిని ఏజెంట్ నియమించుకోవచ్చు. ఆ ఏజెంట్ని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అన్నీ కూడా తెలియజేశాం. దాని ప్రకారం నియమించుకొని వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడం కోసం అవన్నీ వివరాలు 3 days ముందు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇవ్వమని చెప్పాం. అలాగే ఎక్కడ ఏ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది అలాంటి వివరాలన్నీ కూడా, ఏ బ్లాక్లో ఏం జరుగుతుంది ఇప్పటికే కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ రోజున మార్నింగ్ 6 o'clock అందరినీ రమ్మని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. సో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి అంతా రెడీ చేసుకున్న తర్వాత 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. ఒక 1/2 hour తర్వాత అసెంబ్లీ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మన గుంటూరు జిల్లాలో పోలింగ్ రోజున కూడా దాదాపుగా అంతా అన్ని చోట్ల ప్రశాంతంగా పోల్ జరిగింది. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హవెవర్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా కొంచెం సెన్సిటివ్ విలేజెస్ ఉంటాయో వాటిని ఆల్రెడీ మాకు నోటీస్లోనే ఉన్నాయి కాబట్టి ఎస్పీ గారు రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆల్రెడీ దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒకే లొకేషన్లో మనకి అన్ని సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత అంతా ఉంటుంది. 144 సెక్షన్ ఎంటైర్ ఈ ఏరియా అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఉంటుంది. ఈ నెల 28వ తేదీ తెనాలిలో జరగాల్సిన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం వాయిదా పడింది. కొత్తపేటలోని తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నియమావళి దృష్ట్యా వాయిదా వేయడం జరిగిందని, తదుపరి కార్యక్రమం వివరాలు త్వరలో తెలియపరుస్తామని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. తెనాలి పట్టణంలో సరాబజార్ చేసినటువంటి శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు 28వ తారీఖున వారు ప్రవచనం చెప్పడానికి అంగీకరించి ఉన్నారు. అది తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేయటం జరిగింది. అనివార్య కారణముల వల్ల ఈ ప్రోగ్రాంని వాయిదా వేసి ఉన్నారు. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమంలో సూచనల విధంగా తదుపరి కార్యక్రమం కూడా డేటు చెప్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ కూడా అంతా అయిపోయినాక కావున భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి పట్టణంలో శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వేదికగా అనేక సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా పారాయణతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే హనుమాన్ చాలీసా పారాయణలో కార్యక్రమంలో భాగంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత హనుమాన్ చాలీసా విశిష్టత గురించి ఈ నెల 28వ తేదీన ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో ఈ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. వారి యొక్క సూచనల ప్రకారం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ అనంతరం ప్రకటించడం జరుగుతుంది. పట్టణ బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు సీఎం ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ విధాత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొడాలి ఉమాకాంత్ అప్రోచ్ ఫీవర్ అనే అంశంపై ప్రసంగించగా, డాక్టర్ వంశీకృష్ణ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. అదేవిధంగా డాక్టర్ మహీదర్ విండో పీరియడ్ స్ట్రోక్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ సుజాత, డాక్టర్ విజయవాణి, డాక్టర్ జీకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎంఏ హాల్లో మన ఐఎంఏ మీటింగ్లో విజయవాడ విధాత హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ ఉమాకాంత్ గారు జ్వరాలు, దానికి ముందు జాగ్రత్తలు, రకరకాల జ్వరాలు రావటము, వాటి గురించి కొన్ని చాలా అపనమ్మకాలు ఉంటాయి, వాటి గురించి కూడా చాలా ఇదిగా మంచిగా చెప్తున్నారు. తర్వాత నీ రీప్లేస్మెంట్ కామన్ ప్రాబ్లము, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా 40 ఏళ్ళ దగ్గర నుంచే మోకాళ్ళు అరిగిపోవటము, దాని గురించి అసలు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆధునిక పద్ధతుల్లో మోకాలు మార్పిడి, దాని లేటెస్ట్ విధానాలు, దాని గురించి కొత్త విధానాలు ఎలా వచ్చినాయి, దాని గురించి హాస్పిటల్ స్టే 2-3 రోజుల్లోనే హాస్పిటల్లో విధాత హాస్పిటల్లో ఎలా చేస్తున్నారు, దాని గురించి అన్ని జాగ్రత్తలు చెప్పారు. పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్, ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి కూడా చెప్పారు. ఈరోజు మన తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో సిఎంఈ ప్రోగ్రామ్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విధాత హాస్పిటల్ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్, ఇప్పుడు ఈరోజు మనకి ఈ వర్షాలు, అకాల వర్షాలు సడన్గా పట్టము, ఒక్కసారిగా ఈగల దోమలు పెరిగిపోవటం, వీటన్నిటితో జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాము. దీని నుంచి ఎలా అరికట్టాలి, కొత్త జ్వరాల్లో న్యూయర్ డ్రగ్స్, కొత్త మందులు, వైద్య విధానాల గురించి డిస్కషన్ జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో, నడవలేకపోవటము, విపరీతమైన నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ కాల్షియం డెఫిషియన్సీస్, కీళ్ళు అరిగిపోయాయండి అని చెప్తూ వింటున్నాము. దీనికి సంబంధించి టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయిందో. టీకేఆర్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక్క రోజులోనే మనం ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితులు చాలా ఫాస్ట్గా సర్జరీలు అయిపోతున్నాయండి. ఇది మెడికల్ ఫీల్డ్లో వచ్చిన కొత్త విధానాలు, వీటి గురించి కూడా ఇవాళ డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ప్రతి సంవత్సరము, ప్రతి నెల మనం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా డాక్టర్స్కి కొత్త విధానాలు మనం అప్డేట్ అవ్వటము జనాలకి ఎక్కువ సహాయకరంగా ఉంటుందనేసి ఈ సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జూన్ 1వ తేదీ నాటికి దేవస్థానం ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా జూన్ 1, 2, 3 తేదీలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బోస్ రోడ్డులోని శ్రీ చిట్టాంజనేయ స్వామి దేవాలయం రేపు జూన్ 1 హనుమత్ జయంతికి 100 సంవత్సరములు పూర్తి కావస్తున్నది. 1, 2, 3 తారీఖున శని, ఆది, సోమవారములు స్వామివారికి విశేష అర్చనలు, సాయంత్రం నాడు సాంస్కృతిక కార్యక్రమములతో 3 రోజులు విశేషంగా జరుగుతున్నది. కావున సకల జనులందరూ, భగవద్బంధువులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నాము. స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. ఇప్పుడు ఒక చిన్న విరామం.